ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో మరింత పురోగతి కనిపిస్తోంది. 2 పడవలను ఇనుప గడ్డలతో అనుసంధానించి బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో అదనంగా మరో 2 భారీ పడవలను అనుసంధానించి లాగుతున్నారు. మొత్తంగా 4 పడవల బలమంతా ఒకేసారి ప్రయోగించడంతో కొద్దిగా ముందుకు కదిలింది. ఇదే సమయంలో పడవను చైన్ పుల్లర్లతో మరింత ఎత్తుకు లేపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి పడవల తొలగింపు ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. అధికారులు అమలు చేసినటువంటి నూతన ప్లాన్ ప్రస్తుతం విజయవంతమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీ వద్ద 67వ గేటు వద్ద చిక్కుకున్నటువంటి భారీ పడవను తొలగించేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ప్లాన్ విజయవంతం అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ 67వ గేటు వద్ద దగ్గరలో ఉన్నటువంటి ఈ చిక్కుకున్నటువంటి పడవను చాలా దూరంగా దాదాపు 50 మీటర్ల ముందుకు ఇక్కడ సిబ్బంది తీసుకెళ్లారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, 2 భారీ పడవలను ఒకదానితో ఒకటి అనుసంధానించి వాటి గడ్డర్లతో అనుసంధానించి వాటి మధ్యలో చిక్కుకున్నటువంటి పడవను సమాంతరంగా కట్టేసి వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, 2 బోట్లను ఒకేసారి ముందుకు కదుపుతున్నారు. దీనివల్ల చిక్కుకున్నటువంటి బోటును ముందుకు కదులుతోంది. ఇప్పటివరకు 50 మీటర్ల మేర ముందుకు కదిలి దిశ కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ ఎగువన దుర్గఘాటు వైపు పడవలు మళ్లించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు చూస్తే కనుక ఒక్కొక్క బోటు 40 టన్నులు బరువు కలిగి ఉన్నటువంటి బోటు అది. ఆ 2 బోట్లను తీసుకుని వచ్చి వాటిని 3 గడ్డలతో అనుసంధానించారు. ఒక్కొక్క బోట్లో చూస్తే కనుక 150 టన్నులు పైగా ఇసుకను క్యారీ చేస్తుంది. అంత మేర బరువును కూడా ఈ పడవలు లాగుతాయి. మొత్తంగా 300 టన్నులు ఒకేసారి లాగగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఈ బోట్లను ఇక్కడ తీసుకువచ్చి వాటి సహాయంతో ఇక్కడ చిక్కుకున్నటువంటి బోటు యొక్క దిశను మార్చి మొత్తం సాధారణ స్థితికి తీసుకువచ్చి వాటిని చుట్టూ చైన్ పుల్లల సహాయంతో పైకి లాగేశారు. మొత్తంగా చూస్తే కనుక నిన్న ఇసుకలో చిక్కుకుపోయినటువంటి బోటును ప్రస్తుతం 15 అడుగులు పైకి లాగారు. ప్రస్తుతం అయితే బోటు ముందు భాగం కూడా కనిపిస్తూ ఉంది. 2 పడవల మధ్య చూడవచ్చు మనం పసుపు పచ్చగా కనిపిస్తున్నటువంటి బోటు మొన్న పైకి తేలింది. నిన్న బోల్టా పడినటువంటి బోటును సాధారణ స్థితికి తీసుకొని వచ్చి ఈ 2 పడవల మధ్య ప్రాంతంలో ప్రస్తుతం కట్టి ఉన్నారు. భారీ గొలుసులతో కట్టారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా సిబ్బంది 50-60 మంది సిబ్బంది మొత్తం కూడా ఆ గొలుసులను లాగుతూ మునిటముడినటువంటి పడవను పైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ పురోగతి అయితే కనిపించింది. ప్రస్తుతం చూడవచ్చు, గేట్ల నుంచి దాదాపు 50 మీటర్ల పైనే ఈ పడవ ముందుకు కదిలింది. కాకపోతే దిశ చూస్తే కనుక ఒకవైపు కాలువలు వెళ్లేందుకు గాను ఒక భారీ గోడ ఇక్కడ నిర్మించారు ప్రకాశం బ్యారేజీ వద్ద. ఆ గోడ వైపు కాకుండా ఇటు వేరొక దిశ వైపు, అంటే నది ఎక్కడా కూడా ఇక్కడ రాళ్ళు లేకుండా అలాగే ఇసుక తిమ్మెలు లేకుండా ఉండే వైపు పడవలను మళ్లించారు. ఇప్పుడు ప్రస్తుతం 2 భారీ పడవలు ఉండగా ఇది 300 టన్నుల బరువు లాగేటువంటి కెపాసిటీ ఉంటుంది. వీటికి అదనంగా మరో 2 భారీ పడవలను కూడా తీసుకొని వచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు, దూరంగానే వాటిని ఉంచి ఈ పడవలకు అదనపు బలాన్ని చేకూర్చేలా అదనపు సామర్థ్యాన్ని తీసుకువచ్చే విధంగా ఆ భారీ పడవల ముందు నుంచి వాటిని కూడా వినియోగిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 4 పడవలు ఒక్కొక్కటి దాదాపు 150 టన్నుల బరువు లాగేటటువంటి 4 పడవలను తీసుకొని వచ్చి వాటి సహాయంతో ఈ చిక్కుకున్నటువంటి బోట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సిబ్బంది చాలా శ్రమిస్తూ ఉన్నారు, రేయింబావులు శ్రమిస్తూ ఉన్నారు. అయితే పడవ చాలా బరువుగా ఉండటం వల్ల ఒక చిక్కుకున్నటువంటి పడవ 40 టన్నుల బరువు కలిగి ఉండటం, అది నీటిలో మునిగి ఉండడం వల్ల వాటిలో ఇసుక 150 టన్నుల ఇసుక పడుతుంది. ఆ మేరకు ఇసుక చిక్కుకొని ఉంది. అదేవిధంగా నీరు, దీనికి తోడు ప్రవాహం. ప్రకాశం బ్యారేజ్ వద్ద చూస్తే కనుక ప్రస్తుతం 64,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తూ ఉంది. ప్రవాహం కూడా ఎగువకు నదికి ఆపోజిట్ వేలో వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 పడవలు కట్టి ఉన్నప్పటికీ కూడా, మరో 2 పడవలు కట్టి ఉన్నప్పటికీ కూడా, అన్ని చేసినప్పటికీ కూడా పడవ అయితే ముందుకు కలడం అనేది చాలా క్లిష్టతరంగా ఉన్నట్టుగా ఇక్కడ ఇంజనీర్లు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే పడవ 50 మీటర్ల ముందుకు కదిలింది. ప్రస్తుతం ఆపివేశారు. దీనికి మరింత పైకి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంటనే కింద ఉన్నటువంటి
అడ్డంగా ఉన్నటువంటి ఒక గోడ ఉంటుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ సేఫ్టీ దృష్ట్యా ఒక గోడను గతంలో నిర్మించారు. ఆ గోడ తగలకుండా ఉండేందుకు గాను ఆ పడవను మధ్యలో ఏదైతే పడవను కట్టారో ఆ పడవను పైకి లేపుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పైకి లేపుతూ ముందు ఉన్నటువంటి పరిస్థితిని డైవింగ్ టీము నదిలోకి దిగి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ముందుకు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ విధానంలో ఇప్పటి వరకు మొత్తం చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతూ వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 50 మీటర్లు ముందుకు జరిగింది. అది కూడా ఇసుక తిమ్మెలు కలిగి ఉండడం, కింద రాళ్ళు ఉన్నటువంటి ఏదైతే భాగం ఉందో ఆ భాగాన్ని దాటి ముందు లోతు ఉన్నటువంటి భాగానికి పడవ వెళ్ళిపోయిందని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం డైవింగ్ టీం కూడా నదిలోకి దిగి పడవ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నారు. ఈ పడవ కనుక ముందుకు తీసుకువెళ్ళినట్టయితే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దుర్గాఘాట్ వరకు దీనికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 పడవల సహాయంతో అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మరికొద్ది గంటల్లోనే ఇది మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా 1 కిలోమీటర్ దూరంగా ఉన్నటువంటి దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి వీటిని ఒడ్డుకు చేర్చి ఈ పడవను అక్కడ ఆపివేయనున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్లాన్ విజయవంతమైనటువంటి సూచనలు కనిపిస్తున్నట్టుగా ఇంజనీర్లు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ సైదాతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.